హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మటన్ కూర చేసుకున్నాను. సో మటన్ కూరకు వచ్చేసి చెక్క లవంగాలు కొద్దిగా మిరియాలు అయితే తీసుకున్నాను. మటన్ అయితే బాగా నీట్గా వాష్ చేసేసారు మా తమ్ముడు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాము. కుక్కర్లో వేసి కుక్కర్ హీట్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి వాష్ చేసుకున్న మటన్ ఉంది కదా, మటన్ వేసేసాను. మటన్లో కొద్దిగా వాటర్ ఉంటాయండి. ఆ వాటర్ ఏం చేయాలంటే మనం పూర్తిగా దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి వాటర్ ఇంకిపోయేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకున్నామంటే కానీ మటన్ టేస్ట్ బాగా వస్తుంది. ఇది చిన్న చిట్కా, ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. సో ఇప్పుడు పసుపు ఉప్పు మటన్ వేసేసాను కదా, కలిపెట్టేస్తున్నాను. కలిపెట్టేసి నేను కుక్కర్ మూత అయితే పెట్టాను. అప్పటికి మనం కుక్కర్ మూత పెట్టి ఉడికించినప్పుడు కూడా ఇంకా వాటర్ ఉంటాయి. సో మూత తీసేసాక చూస్తే ఆ వాటర్ అంతా ఇంకిపోతాయండి. ఆ వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత మనం అది మటన్ సపరేట్ తీసేసుకుంటాం. అందులో కూడా మసాలా రెడీ చేస్తున్నాను మటన్ కూరకి. సో చూసారు కదా, నీళ్ళంతా ఇంకిపోయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మటన్ పక్కన తీసేసి అదే కుక్కర్లకి ఆయిల్ కావాలంటే మీరు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. నాకేం ఆయిల్ అవసరం లేదు, కొద్దిగా తక్కువ ఉన్న పర్లేదు నాకు. సో అదే ఆయిల్కి నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, పుదీనా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో మిరియాలు చెక్క లవంగాలు కూడా కొట్టేశాను. సో ఇప్పుడు బాగా ఫ్రై చేస్తున్నాను నేను. చూసారు కదా, అది ఫ్రై అవుతుంది. పక్కన వచ్చేసి మా నాన్నకి ముద్దకైతే రెడీ చేస్తున్నాను, మాకైతే రైస్ చేసుకుంటున్నాను. సో మసాలా కూడా ఇట్లా ఆయిల్ అయితే వదులుతుంది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే మటన్ తీసుకున్నాం కదా, మటన్ వేసి కలిపేసేస్తాము. ఇదే కొద్దిగా ఉప్పు మనము సాల్ట్ అంతకుముందు కొంచెం వేసుకున్నాం కదా. సో మనకి ఎంత కావాలంటే అంత సాల్ట్ చూసేసి మళ్ళీ వేసుకుంటాం అనమాట. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి వాటర్ వేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేస్తామండి. మనకి మటన్ ఎంత ఉడకాలి, ఎంతసేపు ఉడకాలా, ఒక 5 విజిల్ 6 విజిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్లో కొంచెం అయితే మనం సిమ్లో పెట్టి ఉడికించాం కదా, అందుకనేసి 5-6 విజిల్ అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడైతే నాకు తగ్గ వాటర్ అయితే నేను వేసుకున్నాను. కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి, చిక్కగా రావాలి కాబట్టి మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోవచ్చు. కుక్కర్ మళ్ళీ మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్నాం. ఇక్కడ ఎగ్స్ ప్లస్ టమాటా చట్నీ నాకే